వెల్కమ్ టు ఆర్ఫై టీవీ. నేను సుమలత. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జొన్నవారిగూడెం ఎస్సీ మాల శ్మశానంలో ఉపాధి పనుల ద్వారా అభివృద్ధి చేయాలని, జంగిల్ కటింగ్ తుప్పల్లో బాగు చేయాలని, ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా షెడ్ నిర్మించాలని, నీటి సౌకర్యం కల్పించాలని, బోరు వేయాలని కేవీపీఎస్ ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ ఫ్రాన్సిస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తరతరాలుగా ఎస్సీ శ్మశాన స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయని, కొన్ని గ్రామాల్లో స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ శ్మశాన స్థలాలు లేక చాలా దళిత గ్రామాలు ఇబ్బంది పడుతున్నాయని, బతికుండగా 3 సెంట్లు ఇంటి స్థలం ఇవ్వని ప్రభుత్వం కనీసం చనిపోయే కన్నా 6 అడుగుల స్థలాన్ని కల్పించే దానికోసం ప్రభుత్వం కృషి చేయాలని, దళిత శ్మశాన అభివృద్ధి చేయాలని దళిత ప్రజా సంఘాలు తెలియజేస్తున్నాయి. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా 12:35 జీవో తీసుకువచ్చి కానీ ఆ జీవో బీరువాలో భద్రంగా పరిమితమైనవి అని అన్నారు. ప్రతి దళితపేటకి శ్మశానం లేనటువంటి గ్రామాల్లో 2 ఎకరాల శ్మశాన స్థలం కొని దళిత ఎస్సీలకి ఇవ్వాలని జీవోలో పొందుపరిచారు. కానీ ఇప్పటికీ ఆ జీవో అమలు కావట్లే. అధికారులు ఉన్న ప్రభుత్వాలు దళితుల పట్ల చిత్తశుద్ధితో 12:35 జీవోని అమలు చేయాలని ఏ ఫ్రాన్సిస్ మంగళవారం జొన్నవారిగూడెం గ్రామంలో అందుగుల సత్యానందం మరణించారు. పాస్టర్ ఆయన శవాన్ని తీసుకెళ్తుంటే దారి లేక జేసీపీని తీసుకొచ్చి దారి శుభ్రం చేసి అప్పుడు ఖననం చేయడానికి అవకాశం వచ్చింది. ఇప్పటికైనా తాడువాయి పంచాయతీ అధికారులు దళిత శ్మశానాన్ని ఉపాధి హామీ పనులు పెట్టి బాగు చేయించాలని, శుభ్రం చేయాలని ఏ ఫ్రాన్సిస్ అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటరత్నం, అందుగుల రామయ్య, ఏ బెన్ని, సర్వేశ్వరరావు, రామారావు తదితరులు మహిళలు పాల్గొన్నారు. ఎస్సీ మాల కులానికి సంబంధించినటువంటి శ్మశానం ఇది. దాదాపు ఇక్కడ ఈ 2 పేటలు ఉన్నాయి. 2 పేటల మీద దాదాపు 600 గడప ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే శవాలకి ఇక్కడ బర్రెల గౌన్ చూసినట్టయితే కనీసం 90 సెంట్లు కూడా లేదు. ఇదంతా ఆక్రమణకు గురైంది. ఇక్కడ దాదాపు మనకి 35 జీవో ప్రకారంగా గతంలో ఉన్న ప్రభుత్వాలు 35-11 జీవో ప్రకారంగా 2 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పారు. కానీ ఇక్కడ 600 గడపనా కానీ కనీసంగా 90 సెంట్లు ఎకరం కూడా లేదు. అన్ని ఆక్రమణకు గురైంది. ఇమీడియట్ గా ప్రభుత్వం కలగ చేసుకుని దాదాపు 2 ఎకరాల తక్కువ ఇక్కడ శ్మశాన భూమిని కేటాయించాలని, అలాగే ఉపాధి హామీ పనుల్లో పెట్టి ఈ యొక్క శ్మశానాన్ని బాగు చేసి ఇక్కడ బర్రెల గ్రౌండ్ లో బోరేసి షెడ్ కట్టించి ట్యాంక్ పెట్టాలని చెప్పి మేము ప్రజా సంఘాలు కోరుతా ఉన్నాం. నా పేరు అందుగుల ఫ్రాన్సిస్, కుల క్షత్రియ పోరాట సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. శ్మశానంలో ఉపాధి పనులు చేయాలి. శ్మశానంలో ఉపాధి పనులు చేయాలి. దళితుల శ్మశానంలో ఉపాధి పనులు చేయాలి. బాగు చేయాలి. జొన్నవారిగూడెం శ్మశానాన్ని బాగు చేయాలి. దళితుల శ్మశానాన్ని బాగు చేయాలి. శ్మశానంలో బోరు వేయాలి. శ్మశానంలో బోరు వేయాలి. శ్మశానంలో షెడ్ వేయాలి. శ్మశానంలో షెడ్ వేయాలి. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా షెడ్ నిర్మించాలి. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా షెడ్ నిర్మించాలి. సబ్ ప్లాన్ లో షెడ్ వేయాలి. వెంటనే బోరు వేయాలి. షెడ్ నిర్మించాలి.